నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. 2025 ఫిబ్రవరికి మకర రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇందులో ఈ మకర రాశి వారికి యోగించే గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే బుధుడు, శుక్రుడు, శని మంచి యోగకారకులు. వివాహంలో కానీ, వృత్తిలో కానీ, అలాగే కళారంగంలో అంటే ఒక సినిమా ఫీల్డ్, డ్రాయింగు, పాటలు పాడేవాళ్ళు, పెయింట్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు కదా, వీళ్ళందరికీ, ఇంకా రాజకీయ రంగం వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా, ఇంకా ఏదైనా ప్రింట్ మీడియా అంటారు, వీళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది. ఇంకా ఈ మాసంలో వీరికి దూర ప్రయాణాలు అని చెప్పొచ్చు. దూరదేశం కంటే కూడా దూర ప్రయాణాల యొక్క యోగం అయితే ఉంది. ఇదంతా కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో చాలా చికాకులు అయితే ఉంటాయి. అట్లాగే కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వాళ్ళ స్నేహాలు, వీటి వల్ల లేనిపోని అనర్థాలు తెచ్చుకోవడం అవుతుంది. ఎవరైనా కొత్త వారితో పరిచయం అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేలే మన వాళ్ళే చాలా క్లోజ్ అయిపోయారు, ఒక్క రోజులోనే ప్రాణమిత్రులయ్యారు అని అనవసరపు చిక్కులు తెచ్చుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి దైవ సన్నిధి చాలా ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు. అయితే ఏంటి అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మొదటి పక్షంలో రెండవ వారం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రెండవ పక్షంలో చివరి వారం అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా చేయాలన్నా, మిగతాది కొంచెం అననుకూలంగా ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రారంభించకపోవడమే మంచిది అని చెప్పొచ్చు. సరే, ఏది ఏమన్నా సరే మిశ్రమ ఫలితాల కిందగానే మనం చెప్తూ ఉంటాం కాబట్టి కొన్ని రంగాల వారికి చాలా బాగుంది, కొన్ని రంగాల వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా కళారంగంలో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది. ఎవరైనా వివాహాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కగా వివాహ సమయం అని చెప్పొచ్చు. దూరదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నా సరే ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి చివరి దశలో ఉన్నటువంటి స్థితి కాబట్టి సో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే శనిగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యంగా పెట్టుకొని చేసినట్టయితే బాగుంటుంది. అలాగే ఇష్టదేవత ఆరాధనతో పాటు ఈశ్వర ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం,
అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.